Hello everyone. First of all, thank you for choosing Uttam's Academy online classes and Turning Point Coaching Center offline coaching. మరి మనం ఈడియమ్స్ అండ్ ప్రేజెస్లో భాగంగా మనం ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ చూడబోతున్నాం. ఇక్కడ కూడా మనకు మొత్తం 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటాయి. క్వశ్చన్ ఉంటుంది, ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ను అంటే ఒక ఫ్రేజ్ను లేక ఒక ఇడియంను బోల్డ్ చేసిబడి ఉంటుంది. ఆ బోల్డ్ దానికి మీనింగ్ ఏమై ఉంటుందో కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి మనం కనుక్కోగలగాల. మరి ఇది మనకి చాలా చాలా యూస్ఫుల్. మరి స్టార్ట్ చేద్దాం మిత్రమా. ద ఫెయిల్యూర్ ఆఫ్ క్రాప్స్ ఇన్ సక్సెసివ్ ఇయర్స్ పుట్ ద ఫార్మర్ ఇన్ ఎ టైట్ కార్నర్. చూడండి, ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. ద ఫెయిల్యూర్ ఆఫ్ ది క్రాప్స్ ఇన్ సక్సెసివ్ ఇయర్స్ అంటే కంటిన్యూగా వరుసగా యొక్క క్రాప్స్ పంట అనేది ఏమవుతుంది, ఫెయిల్యూర్ అవుతా ఉంది. పుట్ ద ఫార్మర్ ఇన్ ఎ టైట్ కార్నర్. అందువల్ల ఫార్మర్ ఏం చేస్తున్నాడు, ఫార్మర్కి ఏమైంది, ఇన్ ఎ టైట్ కార్నర్ అంటున్నాడు. మరి గమనించండి, మరి వరుసగా ఈ యొక్క క్రాప్స్ అనేది ఫెయిల్యూర్ అవుతా వస్తూ ఉంటే రైతు ఎట్లా ఉంటాడు ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. సో అక్కడి నుంచి మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఇన్ ఏ క్లోజ్డ్ రూమా, ఇన్ ఏ స్మాల్ ఫీల్డా, ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఇన్ ఏ మెడో. సో మెడో అంటే ఏమండి, మెడో అంటే పచ్చిక బయళ్ళు అంటాం. మరి మనకి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ద ఫెయిల్యూర్ ఆఫ్ క్రాప్స్ ఇన్ సక్సెసివ్ ఇయర్స్ పుట్ ద ఫార్మర్ ఇన్ ఏ టైట్ కార్నర్. సో వరుస సంవత్సరాల్లో ఇక క్రాప్స్ ఫెయిల్యూర్ కావడం వల్ల రైతు అనేవాడు ఏమవుతాడు, చాలా ఇబ్బందులు పడతాడు, అవునా కదా. సో కాబట్టి చూస్తే ఇక్కడ ఇఫ్ యు ఆర్ ఇన్ ద టైట్ కార్నర్, ఓకే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద టైట్ కార్నర్ ఆర్ ఇన్ ఏ టైట్ స్పాట్, టైట్ కార్నర్ అన్నా లేదా టైట్ స్పాట్ అన్నా, యు ఆర్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, మీరు చాలా ఆపదలను ఎదుర్కొంటున్నారని మీనింగ్ అనమాట. చూస్తే ఇన్ ఏ క్లోజ్ రూమ్ కాదు, ఇన్ ఏ స్మాల్ ఫీల్డ్ కాదు, ఇన్ ఏ మెడో కాదు, ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2. ద ఎఫర్ట్ టు ట్రేస్ ద కల్ప్రిట్ నిందితుడు వాజ్ ఏ వైల్డ్ గూస్ చేస్. ద ఎఫర్ట్ టు ట్రేస్ ద కల్ప్రిట్ అంటే కల్ప్రిట్ను ఎదుగుతున్న ట్రై చేస్తూ ఉన్నారు. బట్ వాజ్ ఏ వైల్డ్ గూస్ చేస్. సో ఆ యొక్క ట్రేస్ చేయాలి అంటే పట్టుకోవాలి అనేసి, ఇక కల్ప్రిట్ను పట్టుకోవాలనేసి చాలా ఎఫర్ట్స్ పెట్టారు. కానీ అవన్నీ కూడా నిరుపయోగం కావడం జరిగింది. అంటే ఎవరితో దొరకలేదు, అంటే మనం పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అయినాయి అని మీరు చెప్పడం జరుగుతుంది. సో వైల్డ్ గూస్ చేజ్ అంటే ఏమి? సో వైల్డ్ అని తెలిసి మనకు వైల్డ్ అనిమల్స్ అంటూ ఉంటాం, వన్య ప్రాణులు. సో వైల్డ్ అంటే ఇక్కడ వన్యం లేదా అడవి అన్నమాట. గూస్ అంటే బాతు లాంటిది. అయితే దాని మీనింగ్ ఏమంటే వైల్డ్ గూస్ చేజ్ అంటే ఏ ఫూలిష్ ఆర్ ఏ అండ్ హోప్లెస్ సర్చ్. ఏ ఫూలిష్ అండ్ హోప్లెస్ సర్చ్ అంటే మనం దాన్ని సెర్చ్ చేస్తున్నామంటే అది మనకు నిరుపయోగమైనటువంటిది, ఎటువంటి ప్రయోజనము లేదు అని చెప్తాం. ఓకే, ఏ ఫూలిష్ ఆర్ హోప్లెస్ సర్చ్ ఫర్ సంథింగ్ అన్అటైనబుల్, అది మనకు దొరకదు. మనం ఎంత ప్రయత్నించినా కూడా అది మనకు దొరకదు. దాన్ని ఏమంటామంటే మనం వైల్డ్ గూస్ చేజ్ అంటాం. అంటే ఉనికిలో లేని లేదా పొందలేని దానికోసం శోధిస్తే. ఓకే, మరి ఇక్కడ చూస్తే ఏ ఫ్రూట్ఫుల్ హంటింగ్, ఏ ఫుటైల్ సర్చ్, ఐడియల్ సీకింగ్, జినైన్ ఎఫర్ట్స్. సో జినైన్ ఎఫర్ట్ అయితే కాదు, పాజిటివ్గా ఉంది ఇక్కడ. ఏ ఫ్రూట్ఫుల్, ఇది కూడా పాజిటివే. ఫ్రూట్ఫుల్ అంటే ఫలవంతమైనటువంటి హంటింగ్. సో ఫలవంతం అవుతుందంటే ఇక్కడ కాదు. సో ఇక్కడ వైల్డ్ గూస్ చేయమంటే మన మీనింగ్, ఇక కల్ప్రిట్ను నిందితుని పట్టుకోవడానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా వాడు తప్పించుకుపోతూనే ఉన్నాడు, అంటే మన ప్రయత్నం అనేది వేస్ట్ అవుతా ఉంది అని దాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫ్యూటైల్ సెర్చ్, ఫ్యూటైల్ అంటే ఏమంటే నిరుపయోగమైనటువంటి సర్చ్. ఓకే, సో ఫ్యూటైల్ మీన్స్ పనికిరాని, ఫ్రూట్ఫుల్ అంటే ఏమండి ఫలవంతమైనటువంటి అని అర్థం. సో నిందితుని పట్టుకోవాలనేసి ఎన్ని ప్రయత్నాలు ఎన్ని ఎఫర్ట్స్ ఇచ్చినా కూడా ఆ యొక్క ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అయినాయి, నిరుపయోగమైనాయి, వ్యర్థమైనాయి అని చెప్పడం జరుగుతుంది. థర్డ్ వన్, ద స్టోరీ డస్ నాట్ హోల్డ్ వాటర్. ద స్టోరీ మీనింగ్ చూడండి, డస్ నాట్ హోల్డ్ వాటర్. స్టోరీలో ఓకే, ద స్టోరీ అంటే ఒక బుక్ రాశారు, అంటే ఒక స్టోరీ చెప్తున్నారు, డస్ నాట్ హోల్డ్ ఏ వాటర్. సో వాటర్ను హోల్డ్ చేయలేకపోతా ఉంది. సో మీకు తెలిసింది అక్కడే. సో వాటర్ హోల్డ్ చేయలేకపోతుంది అర్థం ఏమి, దాంట్లో పస లేదు, అటు ఏదో ఒక నెగిటివ్ అనేది ఉందన్నమాట. డస్ నాట్ డిజర్వ్ అప్రిషియేషన్, డస్ నాట్ ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్, కెనాట్ బి బిలీవ్డ్, కెనాట్ బి వాల్యూడ్. కెనాట్ బి వాల్యూడ్ అంటారు. ఓకే చూడండి మేడం, ద స్టోరీ డస్ నాట్ హోల్డ్ వాటర్. ఓకే, సో డస్ నాట్ హోల్డ్ వాటర్ అంటే ఏమంటే డిస్క్రైబ్స్ అన్ ఆర్గ్యుమెంట్, డిస్క్రైబ్స్ అన్ ఆర్గ్యుమెంట్ వాదన లేదా నెరేటివ్ అంటే వివరించేది, దట్ ఈజ్ నాట్ లాజికల్, అది లాజికల్గా లేదు. డస్ నాట్ మేక్ సెన్స్, అది సెన్సిబుల్గా లేదు.
ఈజ్ నాట్ రీజనబుల్, అది రీజనబుల్గా కూడా లేదు అని చెప్పడం. ఓకే, కాబట్టి డస్ నాట్ హోల్డ్ వాటర్ అంటే మనకేమి దట్ ఈజ్ నాట్ ఇలాజికల్, దట్ డి నాట్ మేక్ సెన్స్, నాట్ రీజనబుల్ అని చెప్తున్నారు. మరి చూస్తే డస్ నాట్ డిజర్వ్ అప్రిషియేషన్, డస్ నాట్ ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్, కెన్ నాట్ బి బిలీవ్డ్. సో ఆన్సర్ ఈజ్ మనకు కెనాట్ బి బిలీవ్డ్. సో దట్ ఈస్ నాట్ ఎ సెన్స్ కదా. ఓకే, డస్ నాట్ సెన్స్, డస్ నాట్ లాజికల్ కాబట్టి కెనాట్ బి బిలీవ్డ్. Now come to question number 4. Raj could not pay the bill. So Raj bill pay చేయలేదు. So he asked the owner to put it on the cuff. Okay. So on the cuff means, okay, on the cuff means Raj could not pay the bill. Raj bill pay చేయలేకపోతున్నాడు. So he asked the owner. So అతను ఓనర్ అడుగుతున్నాడు. He asked the owner to put it on the cuff. సో మనం ఏదైనా అంగడికి వెళ్తాం, ఏదైనా హోటల్కి వెళ్తాం, మరి తెలిసిన వాళ్ళే కావచ్చు, వేరే వాళ్ళే కావచ్చు, మన అక్కడ బిల్లు ఇచ్చేయడానికి డబ్బులు లేవు. అప్పుడు ఏం చేస్తాం, మనం పారిపోతామా? ఏం చెప్తాం, డబ్బులు మర్చిపోయిచ్చాను, డబ్బులు ఈరోజు లేదు, రేపు ఇస్తాలే, అప్పులో రాసుకో, ఖాతాగా రాసుకో అని చెప్పడం జరుగుతుంది, అవునా కదా. సో ఇప్పుడు నా దగ్గర బిల్లు లేదు కాబట్టి దీన్ని ఖాతాలో రాసుకో అని చెప్తాం. ఓకే, కాబట్టి విత్ ఎ ప్రామిస్ ఆఫ్ ఫ్యూచర్ పేమెంట్. సో నేను ఫ్యూచర్ డబ్బులు చెల్లిస్తాను ఆన్ క్రెడిట్. ఓకే, అప్పుగా రాసుకోండి అని చెప్పడం. సో కఫ్ అంటే ఏమంటే ఈ చేతి ఉంది కదండి, ఇది చేయింది కదా, లాస్ట్లో మనకు ఒక బటన్ ఉంటుంది, దిస్ ఈజ్ కాల్డ్ కఫ్. లేకుంటే ప్యాంట్ ఉంది, ప్యాంట్ కింద మనకు ఒక ఫోల్డింగ్ ఉంటుంది మళ్ళీ ప్యాంటుకు, దట్ ఈజ్ కాల్డ్ కఫ్. ఓకే, సో కఫ్ అంటే ఏమంటే చొక్కా చేతి చివరి భాగం లేదా ప్యాంట్ కాలి చివరి భాగంలో మడత ఉండే ప్రదేశం, చేతికైనా కావచ్చు, కాలి ప్యాంటుకైనా కావచ్చు, మడత ఉండే ప్రదేశాన్ని ఏమంటామంటే మనం కఫ్ అంటాం. విత్ ఎ ప్రామిస్ ఆఫ్ ద ఫ్యూచర్ పేమెంట్ అంటే నేను తిరిగి నీకు పే చేస్తాను, అప్పు రాసుకోండి అని చెప్పడం అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందో, ఆన్ క్రెడిట్ అగ్నెస్ట్ ఈజ్ క్రెడిట్ కార్డ్ ఇన్ హిజ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ హిజ్ ఫ్రెండ్స్ అకౌంట్. సో వాట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్, ఆన్ క్రెడిట్. సో అప్పుగా రాసుకోండి అని చెప్పడం అనమాట. హీజ్ స్టేట్మెంట్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ ఏ లై. హీజ్ స్టేట్మెంట్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ ఏ లై. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అవుట్ అండ్ అవుట్ ఏ లై? సో అవుట్ అండ్ అవుట్ ఈ స్టేట్మెంట్ అంటే మీరు చెప్పినటువంటి మాట ఈజ్ అవుట్ అండ్ అవుట్ ఏ లై. మరి వాట్ ఇస్ మీనింగ్ అవుట్ అండ్ అవుట్? సో అవుట్ అండ్ అవుట్ అంటే కంప్లీట్ ఆర్ ఇన్ ఎవ్రీ వే, పూర్తిగా, ఎవ్రీ వే అని అర్థం. దట్ మీన్స్ సినానిమ్ ఏమిటి దానికి, అబ్సల్యూట్లీ అని అర్థం. పూర్తిగా, అబ్సల్యూట్లీ మెజారిటీ అంటే పూర్తి మెజారిటీ కదా. మరి హీజ్ స్టేట్మెంట్ వాడు చెప్పింది అవుట్ అండ్ అవుట్ ఏ లై అంటున్నాడు. సో టోటల్లీనా, సింప్లీనా, స్లైట్లీనా, మియర్లీనా? సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్లీ. అంటే అది చెప్పిన స్టేట్మెంట్ మొత్తంగా అవుట్ అండ్ అవుట్. సో అవుట్ అండ్ అవుట్ అదేమంటే అబద్ధం, అది అబద్ధం. సో కాబట్టి అవుట్ అండ్ అవుట్ అంటే టోటల్గా, ఈ స్టేట్మెంట్ ఈజ్ టోటల్లీ ఏ లై, టోటల్లీ లై. అతను చెప్పిన మాట పూర్తిగా అబద్ధం అని చెప్పడంలో మనం ఉపయోగిస్తాం అనమాట. దెన్ క్వశ్చన్ నెంబర్ 6. ద లగ్జరీ కార్ దట్ దే బాట్ టర్న్డ్ అవుట్ టు బి ఏ వైట్ ఎలిఫెంట్ అంటున్నాడు. అంటే వాళ్ళు ఒక వైట్ కార్ పర్చేజ్ చేశారు, వారు ఒక లగ్జరీ కార్ పర్చేజ్ చేశారు, బట్ టర్న్డ్ అవుట్ టు బి ఏ వైట్ ఎలిఫెంట్, కానీ అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా మారిపోయింది అంటున్నాడు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే కారు ఫస్ట్ కొనడానికి చాలా బాగుంటుంది, కానీ తర్వాత మెయింటెనెన్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది. దట్టు ఒక లగ్జరీ కార్ అనుకోండి, దానికి పార్ట్స్ ఎక్కువనే, ఏది చెడిపోయినా కూడా వేలుగా లక్షలు కూడా ఉంటుంది. ఇనిషియల్గా బాగున్నప్పటికీ తర్వాత ఏమవుతుంది, అది దాన్ని మెయింటైన్ చేయాలంటే, దాన్ని భరించాలంటే చాలా కష్టతరమైనటువంటిది కారును భరాయించడం అనేది. జనరల్గా వైట్ ఎలిఫెంట్ అంటే ఏమంటే, ఇక వైట్ ఎలిఫెంట్ లక్షణం ఏమంటే ఎలిఫెంట్ తెల్లగా ఉంటుంది, కానీ జనరల్గా ఎలిఫెంట్ అనేది మనకు చాలా ఉపయోగం. ఏదైనా సరే పెద్ద బరువులు మోయడానికి బాగా ఉపయోగపడుతుంది, బాగా డబ్బులు సంపాదిస్తుంది. కానీ వైట్ ఎలిఫెంట్ అనేది బాగా తింటుంది కానీ పని చేయదు. ఏనుగైతే బాగా తిని పడుకొని నిద్రపోతూ పని చేయదో దాన్ని మనం వైట్ ఎలిఫెంట్ అంటాం. అంటే దాన్ని సాగడమే దండగా, అంతే కదా. ఫుడ్ తింటూ ఉంటుంది కానీ పని చేయనప్పుడు మనకు వేస్ట్ కదా, మన పోను మనకి ఏమవుతుంది, బడ్డన్గా తయారవుతుంది. కాబట్టి సో వైట్ ఎలిఫెంట్ అంటే తెల్ల ఏనుగు అనేది భారమైనటువంటి ఆస్తి లేదా భారమైనటువంటి పెట్టుబడి, దాని నుంచి మనకి ఎటువంటి తర్వాత ప్రతిఫలము ఉండదు. ఏ వేస్ట్ ఆఫ్ మనీ బికాస్ ఇట్ ఈజ్ కంప్లీట్లీ యూజ్లెస్. ఓకే, ఏ హెవీ బర్డన్
దీనికి ఇంకొక పేరు ఏమంటే ఆల్బత్రాస్ అరౌండ్ ద నెక్ అని కూడా అంటాం. ఆల్బత్రాస్ అరౌండ్ ద నెక్. సో ఆల్బత్రాస్, ఇక ఆల్బత్రాస్ అనేది అంటే ఇక సముద్రంలో సంచరించే ఒక పెద్ద పక్షి మనం ఆల్బత్రాస్ అంటాం. అది మెడ చుట్టుంది అనుకోండి, మనం మొయ్యలేక దాన్ని మనం మొయ్యలేక అలసిపోతూ ఉంటాం. అంటే అనవసరమైనటువంటి ఖర్చు బర్డెన్ చెప్పడం అనమాట. కాబట్టి వైట్ ఎలిఫెంట్ అన్నా ఆల్బత్రాస్ అరౌండ్ ద నెక్ అన్నా సేమ్ ఇన్ మీనింగ్. సముద్రంలో సంచరించి ఒక తరహా బ్రహ్మాండమైన పక్షిని ఉంటామంటే మనం ఆల్బత్రాస్ అంటాం. ఈ యొక్క పెద్ద పక్షులన్నీ మనం మెడలో వేసుకుంటే అది మన బరువే కదా, అట్లా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తెలియని కంటే ఏమంటే అది హెవీ బర్డన్, ఏ రేర్ ఆర్టికల్, యూజ్ఫుల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాదు, కాస్ట్లీ ఆర్ ట్రబుల్సమ్ పొజిషన్. ఓకే, ఇది మనకి చాలా ఖర్చు ఎక్కువ మరియు ట్రబుల్సమ్ కూడా. దాన్ని పొజిషన్ అంటే దాన్ని మోయడం కూడా చాలా ట్రబుల్ అని చెప్పడంలో దీన్ని ఉపయోగిస్తాం. ఓకే, సో వైట్ ఎలిఫెంట్ అంటే మండి భారమైనటువంటి, ఓకే, హెవీ బర్డన్ అని చెప్పడం జరుగుతుంది. సో పొజిషన్ అంటే ఎనీథింగ్ ఓన్డ్ ఆర్ పొసెస్డ్, కలిగి ఉన్నటువంటిది, కలిగి ఉండు లేదా స్వాధీనం చేసుకుని, ఇది మనకు అనవసరము, వేస్ట్, బర్డన్ అని అర్థం. ఇఫ్ యు ఆర్ ఫెయిర్ అండ్ స్క్వేర్ ఇన్ యువర్ వర్క్ యూ విల్ డెఫినెట్లీ ప్రాస్పర్. ఇఫ్ యు ఆర్ ఫెయిర్ అండ్ స్క్వేర్ ఇన్ యువర్ వర్క్, నువ్వు ఒకవేళ నీ వర్క్లో ఫెయిర్గాను స్క్వేర్గాను ఉంటే యూ విల్ డెఫినెట్లీ ప్రాస్పర్, నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది, నువ్వు అనుకుని నెరవేరుతుంది. అంటే మనకు పాజిటివ్ స్టేట్మెంటే కదా అది. సో పాజిటివ్గా ఉంది. ఓకే, అంటే నువ్వు యొక్క వర్క్లో నువ్వు ఫెయిర్ అండ్ స్క్వేర్గా ఉంటే ఖచ్చితంగా నువ్వు డెఫినెట్లీ నీ ఫ్యూచర్లో అంటే ప్రాస్పర్గా ఎదుగుతావు, మంచిగా నువ్వు ఉంటావు అని చెప్తారు. యాక్టివ్గానా, ఆనెస్ట్గానా, బిజినెస్ లైకా, అథారిటేటివా, ఎట్లుంటే మనం ఆనెస్ట్గా ఉంటే ఏదైనా సరే మీ యొక్క వర్క్లో మీరు ఆనెస్ట్గా ఉంటే ఖచ్చితంగా మీరు వృద్ధిలోకి వస్తారు, దీని ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి విత్ అబ్సల్యూట్ అక్యురసీ, లేకుంటే ఆనెస్ట్లీ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్లీ వితౌట్ చీటింగ్. ఓకే, సో కాబట్టి మీరు కూడా ఎవరిని కూడా మోసించుకోకుండా ఆనెస్ట్గా నీతి నిజాయితీగా ఉంటే, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే ఖచ్చితంగా మీ యొక్క వర్క్లో మీరు వృద్ధి సాధిస్తారు. 8th one, there is no love lost between any two neighboring countries in the world. ఇది మనకి టెస్ట్ 1లో కూడా రావడం జరిగింది. ఏ రెండు పక్క కంట్రీస్ కూడా మిత్రులుగా ఎప్పుడూ ఉండరు, ఎప్పుడు కూడా వాళ్ళ మధ్య రైవలరీ ఉంటుంది, పోటీతత్వం ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. సో నో లవ్ లాస్ట్ బిట్వీన్. ఓకే, వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ నో లవ్ లాస్ట్ బిట్వీన్? స్టాప్ లవింగ్, నాట్ ఆన్ గుడ్ టర్మ్స్, ఫార్మింగ్ ఏ గ్రూప్, హ్యావ్ ఏ గుడ్ అండర్స్టాండింగ్. గుర్తుపెట్టుకోండి, ఏ రెండు కంట్రీస్ తీసుకున్న ప్రపంచంలో, ఇండియా పాకిస్తాన్ కావచ్చు, చైనా ఇండియా కావచ్చు, చైనా తైవాన్ కావచ్చు, చైనా మంగోలియా కావచ్చు, రష్యా మరి ఇప్పుడు ఉక్రెయిన్ కావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ కావచ్చు, ఇవన్నీ కూడా దీని పరిస్థితి ఎప్పుడు చూసినా కయ్యాన్ని కాలు దూతూనే ఉంటాయి. సో కాబట్టి దీని యొక్క మీనింగ్ మనకి ఏం చెప్పనంటే స్టాప్ లవింగ్గా, నాట్ ఆన్ గుడ్ టర్మ్స్. ఏ రెండు కంట్రీస్ కూడా వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండదు. దెన్ ద హెవీ డౌన్ పోర్ ప్లేడ్ హవోక్ ఇన్ ద కోస్టల్ ఏరియా. సో డౌన్ పోర్ ఏంటండి? కుంభవర్షం, కుంభవృష్టి. సో కుంభవృష్టి కురిసింది. ప్లేడ్ హవోక్ ఇన్ ద కోస్టల్ ఏరియా, ఇక్కడ తీర ప్రాంతాలు ఏమైతే చాలా హెవీగా కుండపోత వర్షాలు కురిస్తే మరి కోస్టల్ ఏరియాస్ ఏమవుతాయి? సో అది అడుగుతున్నాడు. ప్లేడ్ హవోక్ అంటే ఏమి? కాజ్డ్ డిస్ట్రక్షన్, కాజ్డ్ డిసీజెస్, కాజ్డ్ ఫ్లడ్స్, కాజ్డ్ హార్డ్షిప్. మరి చూడండి, హెవీగా వర్షాలు కురిస్తే తీర ప్రాంతాలన్నీ కూడా ఎట్లు ఉంటాయి అంటున్నాడు. సో దాని మీనింగ్ ఏమంటే ప్లేడ్ హవోక్ అంటే టు కాజ్ ఖయాస్. ఖయాస్ అంటే గందరగోళంగా, కష్టాలు. ఆర్ డిస్ట్రక్షన్, నాశనం కాదు, డిస్ట్రక్షన్ ఆర్ బోత్. సో బోత్. టు కాజ్ గ్రేట్ డ్యామేజ్, చాలా పెద్ద ఆపద జరుగుతుంది, పెద్ద విపత్తు జరుగుతుంది అని చెప్పడం, డిజాస్టర్ లాగా. సో కాజ్డ్ డిస్ట్రక్షన్, కాజ్డ్ డిస్ట్రక్షన్. డిస్ట్రక్షన్ ఏమండి చాలా ఇబ్బందులు పడతారు, చాలా ప్రదేశాలు నాశనం అయిపోతాయి, ఆస్తి నష్టం జరగచ్చు, ప్రాణ నష్టం కూడా జరగచ్చు. సో దాని మీనింగ్లో మనం కాబట్టి ప్లేడ్ హవోక్ అంటే ఏమంటే కాజ్డ్ డిస్ట్రక్షన్, కాజ్డ్ డిస్ట్రక్షన్. టు హ్యావ్ ఏ గ్రీన్ థంబ్ మీన్స్, టు హ్యావ్ ఏ గ్రీన్ థంబ్. వాట్ మీనింగ్ ఆఫ్ గ్రీన్ థంబ్? గ్రీన్ థంబ్ గ్రీన్గా ఉందంట. సో గ్రీన్ థంబ్ అంటే ఏమి? ఓకే, సో గ్రీన్ థంబ్ ఏమంటే టు బి గ్రీన్ కదా, గ్రీనరీ అని
కొందరికి గార్డెనింగ్ అంటే చాలా ప్రేమ, అంటే తన చుట్టూ కూడా చెట్లు ఇవన్నీ చాలా పచ్చగా ఉండాలని పొద్దున్న లేస్తే చెట్లు బాగా చూసుకోవడం, వాటి నీరు పోస్తూ ఉండడం, వాటి బాగా సాగుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు ఏ పంట వేయాలి, దేని వేస్తే బాగా వృద్ధిలోకి వస్తుందని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు గార్డెనింగ్ మీద మంచి అభిరుచి ఉంటుంది, పంటలు బాగా పండించాలని కోరిక కూడా ఉంటుంది. సో అటువంటి వాళ్ళని ఏమంటామంటే మనం గ్రీన్ థంబ్ అంటాం. సో గ్రీన్, సో టు బి వెరీ గుడ్ అట్ గార్డెనింగ్, టు బి వెరీ గుడ్ అట్ గార్డెనింగ్. మరి చూడండిగా, వన్స్ నెయిల్స్ ఆర్ పెయింటెడ్ గ్రీనా, వన్ ఈజ్ ఆర్టిస్టికా, టు హ్యావ్ ఏ న్యాచురల్ ఇంట్రెస్ట్ ఇన్ గార్డెనింగ్. ఓకే, ఆన్సర్ మనకు టు హ్యావ్ ఏ న్యాచురల్ ఇంట్రెస్ట్ ఇన్ గార్డెనింగ్. ఎవరికైతే న్యాచురల్గా స్వతహాగా గార్డెనింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఏమంటామంటే మనం గ్రీన్ థంబ్ అంటాం, గ్రీన్ థంబ్ అంటాం. దెన్ ద పోయెట్ డ్రూ ఆన్ హిజ్ ఫ్యాన్సీ, the poet drew on his fancy, not his knowledge of nature, when he wrote his poem on boards. Then what is the meaning of drew on his fancy? So fancy, drew on his fancy. So the meaning of drew on his fancy means used his imagination. సో యూజ్ హిజ్ ఇమాజినేషన్. సో పోయిట్ అనేవాడు ఎప్పుడు కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. ఇట్లా రాస్తే కవిత బాగుంటుందా, ఎట్లా స్టోరీ రాస్తే బాగుంటుంది, ఎట్లా ప్రజలను ఆకట్టుకోవచ్చు అని కూడా అన్ని కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇమాజినేషన్. పెయింటర్స్ డ్రా ఆన్ దేర్ ఫ్యాన్సీ ఇన్ దేర్ స్కెచెస్ అండ్ పెయింటింగ్స్. మీరు గమనించండి, పెయింటర్స్ కూడా పెయింట్ వేస్తున్నప్పుడు నేను ఏ పెయింట్ ఎక్కడ వేస్తే ఏ రకంగా గీస్తే మిగతా వాళ్ళు బాగా ఇష్టపడతారు, ఓకే, ఏ స్కెచ్లు ఉపయోగించాలి, ఏ పెయింట్ ఉపయోగించుకుంటే జనాలు బాగా ఆకట్టుకోవచ్చు ఈ యొక్క ఆర్ట్ అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే అన్ని కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. దెన్ డ్రూ ఆన్ హిజ్ ఫ్యాన్సీ మీన్స్ యూజ్డ్ హిజ్ అండర్స్టాండింగ్, యూజ్డ్ హిజ్ నాలెడ్జ్, యూజ్డ్ హిజ్ ఇమాజినేషన్, యూజ్డ్ హిజ్ స్కిల్స్. వాట్ ఇస్ మీనింగ్ యూజ్డ్ హిజ్ ఇమాజినేషన్ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. Then my neighbor had to pay through his nose for a brand new car. My neighbor had to pay through his nose for a brand new car. మా పక్కింటోడు ఒక బ్రాండ్ కార్ కొనుక్కున్నాడు, కానీ దానికి ఏం చేశాడు, పే త్రూ హిజ్ నోస్, పే త్రూ హిజ్ నోస్, అతని ముక్కు ద్వారా స్పెండ్ చేశాడు. మీరు గమనించండి, ముక్కులోంచి ఎంత చీమిడి వచ్చినా కూడా మనం చీది పక్కన వేస్తూ ఉంటాం, వస్తాను వేస్తూ ఉంటుంది. అంటే ఆ విధంగా డబ్బు ఖర్చు పెట్టాడని అర్థం. సో పే త్రూ ద నోస్ అంటే చీమిడి వస్తుంది పడేస్తాం, వస్తుంది పడేస్తూ ఉంటాం. అంటే ఆ విధంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు, అధికంగా ఖర్చు పెట్టాడు. సో మా పక్కింటోడు ఒక బ్రాండ్ కారు కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాడు అని మీనింగ్లో మనం టు పే త్రూ హిజ్ నోస్ ఉపయోగిస్తాం. ఓకే, టు పే టూ మచ్ మనీ ఫార్ సంథింగ్. ఓకే, పే హ్యూజ్ లోన్స్, పే ఏ రీజనబుల్ ప్రైస్, పే అన్ ఎక్స్ట్రీమ్లీ హై ప్రైస్. ఓకే, పే అన్ ఎక్స్ట్రీమ్లీ హై ప్రైస్. ఓకే, హై ప్రైస్ స్పెండ్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం పే త్రూ హిజ్ నోస్ అంటాం. Question number 13. Very ambitious people do not like to rest on their laurels. To rest on their laurels. Then what is the meaning of to rest on their laurels? Very ambitious people అంటే ambition ఉండేవాళ్ళు, లక్ష్యం ఉండేవాళ్ళు, గోల్ ఉండేవాళ్ళు, పీపుల్ దే డు నాట్ లైక్, వాళ్ళు దేని లైక్ చేయరంట, టు రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్, టు రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఒక కోరిక ఉండేవాడు, ఒక లక్ష్యం ఉండేవాడు ఎప్పుడు కూడా గోల్స్ కొరకు కష్టపడుతూనే ఉంటాడు. అతను ఎప్పుడు కూడా మధ్యలో ఆపడు, ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఓకే, అదే అంటారు డు నాట్ లైక్, వాళ్ళు రెస్ట్గా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. సో దెన్ వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ టు రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్ అంటున్నారు. ఓకే, సో టు బీ సాటిస్ఫైడ్ విత్ యువర్ అచీవ్మెంట్స్. ఓకే, అంటే వాళ్ళ అచీవ్మెంట్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు, వాళ్ళు పోతూనే ఉంటారు. అండ్ నాట్ మేక్ అన్ ఎఫర్ట్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, సో కాంప్లసెంట్ అనమాట. ఓకే, వాట్ ఇస్ కాంప్లసెంట్? కామ్ అంటే సెల్ఫ్, ప్లాక్ అంటే మీ సాటిస్ఫైడ్, అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ కాల్డ్ కాంప్లసెంట్. ఓకే, సో టు బి అన్హ్యాపీ, టు బి మోటివేటెడ్, టు బి ఇంపేషెంట్, టు బి కాంప్లసెంట్. వాట్ ఇస్ ది మీనింగ్? టు బి కాంప్లసెంట్. ఓకే, వాళ్ళు ఎప్పుడు కూడా సాటిస్ఫై కారు, ముందుకు వెళ్తూనే ఉంటారు అనమాట వాళ్ళు. ఓకే, ద వెరీ అంబిషియస్ పీపుల్. ఇఫ్ హీ ఫోన్స్ అగైన్, వాడు తిరిగి నాకు ఫోన్ చేస్తే ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ మై మైండ్. ఐ ఆమ్ గోయింగ్ టు గివ్, నేను ఏమి ఇవ్వబోతున్నాను? గివ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ మై మైండ్, నా మెదడులో కొంత భాగం తీసిస్తా.
వాడు మళ్ళీ నాకు ఫోన్ చేస్తే చెప్పారు, వాడు నాకు మళ్ళీ ఫోన్ చేస్తే అంటుంటాం, వాడు ఊరికి ఫోన్ విసిస్తున్నాడు అనుకోండి, రేపు నాకు మళ్ళీ ఫోన్ చేసాం అనుకో నా కొడుకుని తడిస్తానంటాం మనం. సో ఆ మీనింగ్లో మనం దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, ఇఫ్ హీ ఫోన్స్ అగైన్ ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ మైండ్. 3 వాడు నాకు మళ్ళీ ఫోన్ చేస్తే వానికి ఉంటుంది నా సామీరంగా నా మైండ్లో ఒక పీస్ తీసి వానికి ఇచ్చా. ఓకే, అంటే ఏమంటే టు స్పీక్ యాంగ్రీలీ, అంతే కదా. ఇంకొకసారి ఫోన్ చేసినావు అనుకో నీ తాడు తీస్తాను అయ్యాలంటాం. సో యాంగ్రీ, ఓకే, టు స్పీక్ యాంగ్రీలీ టు సమ్వన్ అబౌట్ సంథింగ్ దే హ్యావ్ డన్ రాంగ్. ఓకే, కాబట్టి టు బీ ఎ నైస్ టు హిమ్, టు టేక్ రివెంజ్ ఆన్ హిమ్, టు రిప్రిమాండ్ హిమ్, టు సపోర్ట్ హిమ్. ఆన్సర్ ఏమంటే టు రిప్రిమాండ్. ఒకటి మీరు రిప్రిమాండ్ తిట్టడం. సో రిప్రిమాండ్ మీన్స్ మందలించు, అడ్మానిష్, చైల్డ్, రెబ్యూక్, ఇవి దీనికి మీనింగ్స్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే టు గివ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ మైండ్. నా మైండ్కి ఇస్తానంటే కోపంతో అంటున్నాడు, అంటే బెదిరిస్తున్నాడు, అరుస్తున్నాడు, మందలిస్తున్నాడు అని అర్థం. టు రిప్రిమాండ్. దెన్ ద పార్టీ హై కమాండ్ వాంటెడ్ టు స్టావ్ ఆఫ్ an ఓపెన్ బ్యాటిల్. ద పార్టీ హై కమాండ్, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, పార్టీ హై కమాండ్ ఆదేశిస్తూ ఉంది ఏమని, వాంటెడ్ టు స్టావ్ ఆఫ్ an ఓపెన్ బ్యాటిల్. సో కింద స్థానాలు ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉంటారు, ఇంకా అది డ్యామేజ్ అవుతా ఉంది. ఇంకా అప్పుడు హైకమాండ్ ఏం చేస్తుంది, ఇంకా వార్నింగ్ ఇస్తుంది, నోరు మూసుకొని స్టాప్ చేసిండుగా, ఇంతటితో ఆగిపోండి, ఇంక ఎక్కువ వద్దు, ఇప్పటికే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అంటూ ఉంటాం. పెద్ద వాళ్ళ ఆస్తుల గొడవలు కానీ అడిగినప్పుడు కూడా ఇంకా మనకు వార్నింగ్ చేయడం, టు స్టావ్ ఆఫ్ an ఓపెన్ బ్యాటిల్. సో ఓపెన్గా కొట్టాడుకోవద్దు, ఇంకా ఆపండి అని హైకమాండ్ ఇంట్లో పెద్ద కానీ లేదా ఒక పార్టీ అధినాయకత్వం కానీ చెప్తుంది అనమాట. ఏమని, టు స్టావ్ ఆఫ్ an ఓపెన్ బ్యాటిల్. ఓపెన్ బ్యాటిల్ వద్దురా, ఓపెన్ మీరు ఫైట్ చేస్తున్నారు, ఇంకోసార్లు ఆపండి అని చెప్పడం. ఓకే, టు ప్రివెంట్ సంథింగ్ బ్యాడ్ ఫ్రమ్ అఫెక్టింగ్ యూ ఫార్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇప్పటికీ ఫుల్ డ్యామేజ్ చేసిన మీరు మన పార్టీని, మన ఇంటి ప్రతిష్టను ఇంకా అయింది అయిపోయింది, ఇంకా చాలా ఆపండ్రా అని చెప్పడం అనమాట. ఓకే, స్టావ్ ఆఫ్ మీన్స్ అవర్ట్, అవాయిడ్, డెబ్యూర్, డిఫ్లెక్ట్, ఫెండ్ ఆఫ్, హెడ్ ఆఫ్, ఆబ్వియేట్, వార్డ్ ఆఫ్, ఇవన్నీ కూడా మీనింగ్స్ అనమాట. మరి స్టావ్ అంటే ఏమంటే, స్టావ్ మీన్స్ స్ట్రాంగ్ స్టిక్. ఇది చాలా స్ట్రాంగ్ స్టిక్ ఉంటుంది, కొట్టడానికి ఉపయోగిస్తాం, కొట్టడానికి ఫైట్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. సో స్టావ్ మీన్స్ స్ట్రాంగ్ స్టిక్, ఎస్పెషల్లీ వన్ దట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ వెపన్ ఉపయోగిస్తారు అనమాట. ఇప్పుడు చెప్పండి, పోస్ట్ పోన్ అంటే వాయిదా, వెయిట్ అండ్ సీ అంటే చూద్దాం అని ఆలోచించాం, ఇంకా ఫైట్ ఎక్కువైపోతుంది. అల్లో ఇట్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. సో ప్రివెంట్. ఓకే, ఏం చేయాలి మనం, ప్రివెంట్, నిరోధించాలంగా. ఓకే, వాంటెడ్ టు ప్రివెంట్ an ఓపెన్ బాటిల్, ఇంకా దాన్ని ఆపలు చూస్తూ ఉంది. రమేష్ టేక్స్ ఆఫ్టర్ హిజ్ ఫాదర్. ఓకే, రమేష్ టేక్స్ ఆఫ్టర్ హిజ్ ఫాదర్ అంటే రమేష్ వాళ్ళ నాన్నలాగా ఉన్నాడు అని అర్థం ఇక్కడ. ఓకే, టేక్స్ ఆఫ్టర్ అంటే ఏమంటే అలాగా, రిసెంబుల్ అని అర్థం. ఓకే, టు బి సిమిలర్ టు an ఓల్డర్ మెంబర్. ఆ ఇంట్లో నుండి పెద్ద వాళ్ళ నాన్నలాగా, అమ్మలాగా, నాన్నలాగా, తాతలాగా, అబ్బలాగా, జేజలాగా, ఆ విధంగా. ఆఫ్ యువర్ ఫ్యామిలీ. సో టు బి సిమిలర్ టు an ఓల్డర్ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఇన్ అపియరెన్స్లో కావచ్చు, క్యారెక్టర్లో కావచ్చు, ఒకే మాదిరిగా ఉంటే దాన్ని ఏమంటామంటే మనం టేక్స్ ఆఫ్టర్ అంటాం. అంటే రిసెంబుల్. ఇమిటేట్ అంటే ఏమి, అనుకరించడం. ఫాలోస్ అంటే ఫాలో కావడం. ఒబేస్ అంటే ఆర్డర్ అని చెప్తుందని ఫాలో కావడం. రిసెంబుల్స్ అంటే అదే మాదిరి ఉండడం. ఇమిటేట్ అనుకరించడం. రిసెంబుల్ అంటే ఏమి, అదే మాదిరి లక్షణాలు, వాళ్ళకి నడవడం, ఫేస్ వన్ లాగా అదే లక్షణాలు, అదే క్యారెక్టర్ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం టేక్స్ ఆఫ్టర్ అంటాం. ఓకే, టేక్స్ ఆఫ్టర్ అంటాం. ఓకే, కాబట్టి రిసెంబుల్. దెన్ దే మేడ్ నో బోన్స్ అబౌట్ అక్నాలెడ్జింగ్ దేర్ డెట్ టు హిజ్ జీనియస్. They made no bones about acknowledging their debt అంటే అప్పు, to his genius. What is the meaning of made no bones? So made no bones and act or speak frankly about something without hesitation or evasion. So open గా మాట్లాడడం,
ఏది కూడా దాచకుండా దాపరికం లేకుండా మాట్లాడడం. సో ఓపెన్గా ఉండడం, ఫ్రాంక్గా ఉంటే, ఫ్రాంక్గా మాట్లాడితే దాన్ని ఏమంటామంటే మేడ్ నో బోన్స్ అంటాం. మేడ్ నో బోన్స్. సో డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెసిటేషన్ ఇన్, డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్, డిమాండెడ్ కంపెన్సేషన్ ఫర్, హ్యాడ్ ప్రాబ్లమ్స్ ఇన్. సో వాట్ ద మీనింగ్? డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెసిటేషన్, ఎటువంటి హెసిటేషన్ లేకోకుండా అంటే ఓపెన్గా అని అర్థం, ఓపెన్గా అని అర్థం. Then it is evident from the minister's statement that heads will roll in a secretariat. It is evident from the minister's statement, అంటే మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఒక మాట చెప్పినాడు. దాని నుంచి మనకి ఏమర్థమైంది, ఎవిడెంట్ ఏమొచ్చిందంటే దట్ హెడ్స్ విల్ రోల్ ఇన్ ద సెక్రటేరియట్. సెక్రటేరియట్లో హెడ్స్ అని ఏమైందంట, హెడ్స్ విల్ రోల్, తలకాయలు తిరుగుతాయంట, తలకాయలు తిరుగుతాయంట. అంటే తలకాయలు తిరుగుతాయంటే అర్థమేమి, ఇక్కడ తలకాయ మోసాడికి పోతే మోసాడి తలకాయ మోసాడిపోతా ఉంటుంది, అంటే ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటారు అని అర్థం. హెడ్స్ ఆన్ రోల్ అంటే పీపుల్ విల్ బి డిస్మిస్డ్ ఆర్ ఫోర్స్డ్ టు రిజైన్, సమ్ వన్ విల్ బి సివియర్లీ పనిష్డ్. ఓకే, సెక్రటరీలో ఉండే వాళ్ళకి ఈ యొక్క మినిస్టర్ స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే మీరందరూ కూడా పని సరిగ్గా చేయకపోతే మీకు ఉంటుంది చూడు అని వార్నింగ్ ఇవ్వడం. ఓకే, ఇక్కడ హెడ్స్ విల్ రోల్, హెడ్స్ అంటే తలకాయలు ఏమైతే రోల్ అవుతున్నాయి అంటే మీ పారిపోతున్నాయని గుర్తుపెట్టుకో. పీపుల్ విల్ బి డిస్మిస్డ్ ఆర్ ఫోర్స్డ్ టు రిజైన్, పని చేయలేదు కదా అక్కడ మీరు వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి రిజైన్ చేసేయండి. సో సమ్ వన్ విల్ బి సివియర్లీ పనిష్డ్ అన్న దాంట్లో హెడ్స్ విల్ రోల్ ఉపయోగిస్తుంది, హెడ్స్ విల్ రోల్ ఉపయోగిస్తుంది. ఓకే, ట్రాన్స్ఫర్స్ విల్ టేక్ ప్లేస్. ఓకే, ట్రాన్స్ఫర్స్ విల్ టేక్ ప్లేస్, ట్రాన్స్ఫర్స్ విల్ టేక్ ప్లేస్. Okay, then heads will be cut off, people will be die, dismissal will occur. Okay, so transfer will take place and the people will be dismissed or forced. Okay, dismissals. Okay, even the dismissals will be occur, dismissals will be occur. So kabatti manaku heads will roll means dismissals will occur. ikkada em nadu transfers will take place ante kaadu kada. So dismissal will occur ane manaku correct answer anamata. Then during the last moments of his life the criminal made a clean breast of everything he had done. సో ఇది మనకు టెస్ట్ 1 కూడా రావడం జరిగింది. అతను చివరి క్షణంలో మేడ్ ఏ క్లీన్ బ్రెస్ట్ అని చెప్పడం జరిగింది. అక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు, డూయింగ్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ హిజ్ లైఫ్ అంటే ద క్రిమినల్ ఒక నేరం చేసిన వాడు తనకి చివరి క్షణాలలో మేడ్ ఏ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ హీ హ్యాడ్ డన్. అతను చేసినటువంటి అన్నీ కూడా అదేమైతే చేశాడు అవన్నీ కూడా ప్రతిదీ కూడా ఏం చేశాడు, మేడ్ ఏ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ అన్నాడు. మరి ఏం చేశాడు, షోడ్ హిజ్ బ్రెస్టా, చూపించాడా, బ్రెస్ట్ని చూపించాడా, ఫాట్ లైక్ ఏ హీరోగా ఫైట్ చేశాడా, కన్ఫెస్డ్ వితౌట్ రిజర్వ్, ఫేస్డ్ బ్రేవ్గా ఉన్నాడా. సో కాదు కదా, కన్ఫెస్డ్ వితౌట్ రిజర్వ్. సో అంతా కూడా చెప్పేశాడు, ఓపెన్ అప్ అయ్యాడు అని అర్థం. కాబట్టి మనకు మేడ్ ఏ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్, మేడ్ ఏ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ అంటే కన్ఫెస్డ్ వితౌట్ రిజర్వ్. సో ఏది కూడా దాచుకోకుండా అంతా కూడా రివీల్ చేశాడు, అన్ని కూడా ఒప్పుకున్నాడు అని మీనింగ్ అనమాట. దెన్ షీ ట్రైస్ వెరీ హార్డ్ టు కీప్ అప్ విత్ హర్ రిచ్ నైబర్స్. She tries very hard to take up with her rich neighbors. Then what is the meaning of to keep up? To keep up. So to keep up means to go or make progress at the same rate as others. Okay? To go or make progress at the same rate as others. సో మిగతా ఏ విధంగా అయితే ప్రోగ్రెస్ చేస్తున్నారో మీరు కూడా అదే ప్రోగ్రెస్ సాధిస్తే దాన్ని ఏమంటాం మనం, కీప్ అప్. మనం చెప్తాం కదా, ఒక అభ్యర్థి ఒక స్టూడెంట్ మంచి మార్క్స్ సాధించాలనుకోండి మనం ఏం చెప్తాం, కీప్ ఇట్ అప్ అని అంటాం. కీప్ ఇట్ అప్ అంటే ఏమంటాం, నువ్వు ఇట్లాగే కొనసాగు, ఇంకా బాగా చదువు అనేసి. ఇక్కడ కీప్ అప్ అంటే, టు కీప్ అప్ అంటే ఏమి, టు ఇమిటేట్, టు కీప్ ఇన్ టచ్, టు అవాయిడ్, టు బీ ఆన్ పార్. సో వాట్ మీనింగ్ ఆఫ్ పార్? parallel lines, parity and equality, parallels and సమాంతర రేఖలు ఉంది కదా మనకు. కాబట్టి పార్ మీన్స్ ఈక్వల్ కాబట్టి టు బీ ఇన్ పార్, కాబట్టి టు గో ఆర్ మేక్ ప్రోగ్రెస్ అట్ ద సేమ్ రేట్ యాజ్ అదర్స్. సో మిగతా వాళ్ళు ఎట్లయితే చేస్తున్నారో నువ్వు అదే రేట్తో ప్రోగ్రెస్లో ఉంటే దాన్ని ఏమంటాం మనం, కీప్ అప్ అంటాం. ఓకే, అభ్యర్థి అదే కదా మార్క్స్ ఎక్కువ వచ్చాయనుకోండి ఏంటో మనం కీప్ ఇట్ అప్ అంటాం.